అంగం సైజు ఎంతుంటే మన పార్ట్నర్ సుఖపడుతుందని చాలామందికి అపోహ, మిత్స్ చాలా ఉన్నాయి అపోహలు. 2.5 ఇంచు 3 ఇంచులు ఉంటే చాలు. ఇగో నా ఏలు 3 ఇంచులు, 1, 2, 3 ఇంచులు ఇంత ఉంటే ఆమె సుఖపడుతుంది. కానీ యోని లోపట ఉన్న మెత్తటి మజల్స్, కండరాలు, దాంట్లో ఉన్న సెన్సెట్ నరాలు, అవి బాగా స్టిమ్యులేట్ అయినప్పుడే, అక్కడ రాపిడి బాగా జరిగినప్పుడే, మీరు బాగా పోట్లు వేసినప్పుడే, స్ట్రోక్లు ఇచ్చినప్పుడే భావిప్రాప్తి, సుఖప్రాప్తి కలుగుతుంది. వాళ్ళు జుమ్మని మొత్తం బాడీలో కరెంట్ షాట్ లాగా వాళ్ళకు తెలియని అనుభూతి, కళ్ళు మూసుకుపోయి మైకంగా కళ్ళు పైకి చేసి స్త్రీకి మీకు హత్తుకుంటుంది మీరు ఇచ్చిన జరుకులు. సైజు చిన్నగున్న పర్వాలేదు, దొడ్డుగా, గట్టిగా, రౌతులాగా, రాడులాగా ఉండాలి. అంగంలో బ్లడ్ బాగా వచ్చి నిండాలా. హస్తప్రయోగం చేసుకున్నప్పుడు మన అంగం బాగా కుచించుకుపోయి చచ్చిపోయిన ఎలుకలాగా, వానపాములాగా తయారైపోయి మెత్తగా ఉంటుంది. ఆమె సుఖపడదు. ఆ యోని మెత్తగా ఉంటుంది, అంగం మెత్తగా ఉంటుంది. కొంచెం చిన్న 2-3 జరకలకి వీర్యం వెళ్ళిపోయి ఎక్కడ సుఖపడుతుంది? అంగం అనేది రాడులాగా దూసుకుపోవటం. రాడ్ మీద తోలు తొడగబడితే ఎలా ఉంటుంది అలా ఉండాలి అంగం. పడితే కස්සరి దిగాల. దిగి మళ్ళీ వెనకకు ముందు చేసేటప్పుడు ఆ కండరాలు బిగుసుకుపోతుంటాయి. మళ్ళీ బయటికి తీస్తే మళ్ళీ దగ్గరకు వస్తాయి. మళ్ళీ నట్టితే మళ్ళీ సాగుతుంటాయి. బిగించుకోవటం సాగటం, బిగించుకోవడం సాగటం, ఇది జరుగుతూనే ఉంటుంది. మన వెనకకి తీసుకొస్తే బిగించుకుంటుంది యోని, మళ్ళీ ముందుకు తీసుకెళ్తే సాగుతుంది. ఈ ఈ ఈ యుద్ధంలో ఆమె బాగా రాపిడి చేస్తే అక్కడున్న నరాలు బాగా స్టిమ్యులేట్ అయ్యి చుమ్మని రసాలు ఇలా బయటకు వచ్చి చిమ్ముతాయి. వాళ్ళు కూడా సుఖపడతారు. అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే మీ అంగం ఆరోగ్యంగా ఉండాలి. దీని తిరిగే దాని దమ్ము తిరగదీసే శక్తి, కరెంటు దాంట్లో ఉండాలి. లేదా కరెంటు పోయిన తీగలాగా, ప్రాణం పోయిన పాములాగా మీ అంగం ముందు ఉంటే సుఖపడదు. సైజ్ పాడైపోయి మెత్తగా ఉండి చక్కగా పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు అనుకోండి, నాకు సంప్రదించండి. ఈ ట్యూబ్, ఇట్లాంటి మందులు, తైలాలు, తిలాలు, ఓరల్ మెడికేషన్తో మళ్ళీ దూసుకుపోయే రాకెట్ లాగా దూసుకుపోయే శక్తి, అంగంలో తిరిగి రాకెట్ లాగా శక్తి తయారు చేస్తుంది మళ్ళీ మందులు. విన్నారు కదా. మీకు ఇట్లాంటి సమస్య ఉంటే నాకు సంప్రదించండి. ఈ సమస్యతో బయటపడండి. అప్పుడు